సో, నిన్న వచ్చేసరికి జేఎన్‌టీయూకే 3-1 బీటెక్ రెగ్యులర్ సప్లీ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. ఇక 15వ తారీఖు ఫిబ్రవరి 2025 లాస్ట్ డేట్ కదా! రీకౌంటింగ్ గాని, రీవాల్యుయేషన్ గాని, ఛాలెంజ్ వాల్యుయేషన్ గాని. అయితే ఇందుట్లో మీరు ఛాలెంజ్ వాల్యుయేషన్ గానే పెడదాం అనుకుంటే, అది స్పెషల్ సప్లీ వాళ్ళైనా అటానమస్ వాళ్ళు ఏమన్నా రిలీజ్ అయినాయి కదా రిజల్ట్స్ వాళ్ళు కూడా. సో, మీరు ఛాలెంజ్ వాల్యుయేషన్ గనక మీరు పెడదాం అనుకుంటే, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. ఎప్పుడైనా కానివ్వండి జేఎన్‌టీయూకేకి సంబంధించింది. సో, మిగతా వేరే యూనివర్సిటీతో పోలిస్తే దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో ఉంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇక వాట్సాప్ గ్రూప్ కూడా అందుట్లో ఉంది. జాయిన్ అవ్వచ్చు. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సాఫ్ట్‌వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్‌లో వెళ్తే ముందు ఒక విషయం చెప్పాలి. జేఎన్‌టీహెచ్ వచ్చేసరికి ఏంటంటే రీకౌంటింగ్ కానివ్వండి, రీవాల్యుయేషన్ కానివ్వండి, ఛాలెంజ్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఫస్ట్ వాల్యుయేషన్‌కి, సెకండ్ వాల్యుయేషన్‌కి 15% చేంజ్ ఉంటేనే రిజల్ట్ చేంజ్ అవుతుంది వాళ్ళకు. అప్పుడు కొత్త మెమో ఇస్తారు. అంటే ఎక్స్టర్నల్ మార్క్స్‌లో 15% తీసి ఫస్ట్ సారి వచ్చిన మార్కులు కలిపితే అంత అవ్వాలి. ప్లస్ పాస్ అయ్యే విధంగా ఉండాలి. అయితే జేఎన్‌టీయూకేకి వచ్చేసరికి ఏంటంటే, మీరు ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టాలి అంటే, సో జేఎన్‌టీహెచ్ అయినా 10,000. జేఎన్‌టీయూకే కూడా 10,000 ఫీజు ఛాలెంజ్ వాల్యుయేషన్. యూనివర్సిటీలో జరుగుతుంది కదా! సో, వాల్యుయేషన్ జరిగే రోజు మిమ్మల్ని పిలుస్తారు. పిలవకపోవచ్చు కూడా. సో, ఇట్ డిపెండ్స్. కానీ మిమ్మల్ని లోపల రానివ్వరు జేఎన్‌టీయూకేలో. జేఎన్‌టీహెచ్‌లో వచ్చేసరికి రానిస్తారు పేపర్ వాల్యుయేషన్ జరిగేటప్పుడు ఛాలెంజ్ వాల్యుయేషన్. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇప్పుడు మీరు ఫీజు కడతారు కదా జేఎన్‌టీయూకే ₹10,000. అయితే మీకు రిజల్టు పాస్ కింద కన్వర్ట్ అయిపోయిందనుకోండి ఛాలెంజ్ వాల్యుయేషన్‌లో అంటే పాస్ అయిపోయారనుకోండి, అప్పుడు మీకు కొత్త మెమో అయితే ఇస్తారు ఇది. మరి 10,000 కట్టారు కదా! 10,000 వెనక్కి రావాలి అంటే సగము, పావు కాదు. సో, ఇప్పుడు ఎక్స్టర్నల్ మార్క్సు 70 మార్క్సో, 60 మార్క్సో అనుకోండి. అందుట్లో 15% మార్కులు తీసి మీకు పాత మార్కులు ఉంటాయి కదా! ఫెయిల్ అయినప్పుడియి. ఫస్ట్ సారి వాల్యుయేషన్ చేసింది ఆ టైంలోది. సో, దానికి యాడ్ చేస్తే పాస్ అవ్వాలి. ప్లస్ 15% చేంజ్ కలిపితే దాటిపోవాలి పాస్ మార్కులు. అప్పుడే మీకు మీ ₹10,000 అనేవి వెనక్కొస్తాయి. ఒకవేళ 15% చేంజ్ అనేది లేదనుకోండి రిజల్ట్‌లో, ఆ ఎక్స్టర్నల్ మార్క్స్‌లో తీసి దీన్ని కలిపిన దాంట్లో, మీ ₹10,000 అయితే రావు. మరి పాస్ అయితే మరి రిజల్ట్ చేంజ్ అయినట్టేనా అంటే, రిజల్ట్ చేంజ్ అయినట్టే. ఒకవేళ 15% చేంజ్ వచ్చి, మీకు రిజల్ట్ చేంజ్ అయినా, లేకపోతే మామూలుగా పాస్ అయ్యి రిజల్ట్ చేంజ్ అయినా కొత్త మెమో అయితే ఇండివిడ్యువల్ మెమో ఇస్తారు. దాని గురించి అయితే మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, డబ్బులు కావాలంటే మాత్రం ఇది. ఒకవేళ 15% చేంజ్ రాలేదు. కానీ మీరు పాస్ అయ్యారంటే మాత్రం మీ ₹10,000 యూనివర్సిటీకి పోతాయి. ఒకవేళ మీరు 15% చేంజ్ రాలేదు. రిజల్ట్ చేంజ్ కాలేదంటే ₹10,000 పోతాయి. ఇక ఇండివిడ్యువల్ మెమో అనేది మారదు. రిజల్ట్ ఫెయిల్ కిందే ఉంటుంది. ఓకేనా? ఒకవేళ 2 జరిగాయనుకోండి 15% చేంజ్ వచ్చి పాస్ అయినప్పుడు, అప్పుడు మీ ₹10,000 మీకు వెనక్కి వాళ్ళు ఇచ్చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారు. సార్ ఏంటి ఇప్పుడు పెట్టుకోవాలా? వద్దా? అని చెప్పేసి. ఒకటే నేను బలంగా చెప్పేది. ఎప్పుడు కూడా ఛాలెంజ్ వాల్యుయేషన్ అనేది డబ్బులతో కూడుకున్నది. మీరు పెట్టగలిగితే పెట్టుకోండి కాదంట్లా. కానీ ఏదో ఎట్లా పడితే అట్లా రాసేసి నేను రాసింది కరెక్ట్ అనుకొని పెడితే మాత్రం కాదు. మీకు గట్టి కాన్ఫిడెన్స్ ఉండి. ఎందుకంటే యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. అక్కడ ప్రొఫెసర్సే చేస్తారు. సో, చిన్న తేడా వచ్చినా కూడా మీకు ఇక ఇదనేది ఉండదు. రిజల్ట్ చేంజ్ అనేది ఉండదు. అది దృష్టిలో పెట్టుకొని చేసుకోండి. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.